నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్. తారక ప్రస్థానం. నట విశ్వరూపానికి నిలువెత్తు రూపం. డైలాగ్ డెలివరీలో ఆయనే ఒక పాట. డాన్స్ లో ఫాస్ట్నెస్ చూస్తే అబ్బురు పడాల్సిందే. బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాయడంలో ఆయన రూటే సెపరేట్. ఆయనే యంగ్ టైగర్, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్. నేడు తారక్ పుట్టినరోజు. టాలీవుడ్ ను దాటి గ్లోబల్ వైడ్ గా తన సత్తా చాటుతున్న నందమూరి వారసుడి బాల్యం, కుటుంబం మరియు అప్రతిహత సినీ ప్రస్థానంపై మా ప్రత్యేక కథనం. బాల్యం, కుటుంబం. నందమూరి హరికృష్ణ, శాలిని దంపతులకు 1983 మే 20న హైదరాబాద్ లో జన్మించారు తారక్. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తన మనవడికి తన పేరే పెట్టారు. తాతగారి పేరును గుండెల్లో మోస్తూ ఆయన క్రమశిక్షణను పుణికిపుచ్చుకొని పెరిగారు తారక్. చిన్నతనం నుంచే శాస్త్రీయ నృత్యంలో శిక్షణ తీసుకున్న తారక్ దేశ విదేశాల్లో పలు ప్రదర్శనలు ఇచ్చారు. బాల నటుడిగా బ్రహ్మశ్రీ విశ్వామిత్ర సినిమాతో వెండి తెరకు పరిచయమై గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం చిత్రంలో రాముడిగా అద్భుత నటన కనబర్చి జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. 2001లో నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ప్రయాణాన్ని ప్రారంభించారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 తారక్ కు మొదటి బ్రేక్ ఇవ్వగా వివి వినాయక్ ఆది సినిమాతో ఊరా మాస్ ఇమేజ్ సొంతమైంది. ఇక 2003లో వచ్చిన సింహాద్రి సృష్టించిన ప్రభంజనం టాలీవుడ్ చరిత్రలోనే ఒక మైలురాయి. కేవలం 20 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి యంగ్ టైగర్ గా అవతరించారు. ఆటుపోట్లు మళ్లీ గర్జించిన టైగర్. కెరీర్ లో కొన్ని పరాజయాలు ఎదురైన యమదొంగ, అదూర్స్, బృందావనం, బాద్షా చిత్రాలతో తన వైవిధ్యాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా టెంపర్ సినిమా నుంచి తారక్ నటనలో సరికొత్త కోణం ఆవిష్కృతమైంది. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, వీర రాఘవ చిత్రాలతో వరుస విజయాలు అందుకుంటూ టాలీవుడ్ టాప్ లీగల్లో నిలిచారు. గ్లోబల్ స్టార్ గా ఆర్ఆర్ఆర్, దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం తారక్ కెరీర్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. కొమరం భీమ్ గా అమాయకత్వాన్ని, అడవి బిడ్డ రౌద్రాన్ని తారక్ పలికించిన తీరు ప్రపంచ వ్యాప్త ప్రేక్షకులను మెప్పించింది. నాటు నాటు పాటకు ఆయన వేసిన స్టెప్పులు ఆస్కార్ వేదికపై మన జెండాను ఎగిరేశాయి. ఈ చిత్రంతో తారక్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. 2011లో లక్ష్మీ ప్రణతితో తారక్ వివాహం జరిగింది. వీరికి అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే 2 కుమారులు ఉన్నారు. ఎంత పెద్ద స్టార్ అయినా షూటింగ్ ముగిస్తే కుటుంబానికే తొలి ప్రాధాన్యత ఇస్తారు తారక్. ప్రస్తుతం తారక్ చేతిలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవరా, అలాగే బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న వార్ 2 ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై దండయాత్రకు సిద్ధమవుతున్నాయి. నటనపై ఉన్న అంకిత భావం, అసాధారణమైన ప్రతిభే నేడు ఆయన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. రాబోయే ప్రాజెక్టులతో ఆయన మరిన్ని రికార్డులను సృష్టించాలని ఆకాంక్షిస్తూ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు మా ఛానల్ తరపున జన్మదిన శుభాకాంక్షలు.